ఈ మధ్య కాలంలో లడ్డూ కల్తీ నెయ్యి వివాదం అనేది కోల్డ్ స్టోరేజ్లకు వెళ్ళిపోయింది. ఉమ్మడి సిట్టేదో వేశారు, వాళ్ళేం తేల్చట్లేదు, వాళ్ళేమి దాన్ని ఒక దరికి చేర్చట్లేదు, అసలు ఏమైపోయింది ఆ కేసు అని చెప్పేసి చాలా మంది మదన పడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఏంటి అసలు ఈ కేసును ఏం చేయబోతున్నారని చెప్పేసి కూడా గట్టిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి చూడబోతున్నాం. అయితే తాజాగా తెలుగుదేశం పార్టీ నేతలు, బీజేపీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటయ్యా అంటే, కొన్ని ఇంగ్లీష్ వార్తాపత్రికల వెబ్సైట్ లో కూడా ఈ అంశం వచ్చింది. కల్తీ మాట వాస్తవమే, కల్తీకి కేంద్రంగా భావిస్తున్నటువంటి బోలేబాబా డైరీ 2019-24 మధ్య దాదాపుగా 68 లక్షల కిలోల నెయ్యిని సరఫరా చేసింది. కానీ వాళ్ళు 1 లీటర్ కూడా గోవు పాలు సేకరించకుండానే ఈ సరఫరా ఎలా చేయగలిగారు? 1 లీటర్ కూడా వాళ్ళు గోవు పాలు, ఆవు పాలు సేకరించకుండా 1 కాదు 2 కాదు 68 లక్షల కేజీలని, దాదాపుగా 250 కోట్ల సుమారు నెయ్యిని ఎలా సరఫరా చేయగలిగారు? ఇది కల్తీ అని చెప్పేసి సిబిఐ తేల్చినట్టుగా, రసాయన పదార్థాలతో ఆ నెయ్యి తయారు చేసినట్టుగా గుర్తించినట్లుగా, వాళ్ళకి ఆ రసాయన పదార్థాలు ఎవరు సరఫరా చేశారనేటువంటి వివరాలు కూడా రాబట్టినట్టుగా, ఆ సరఫరాదారును కూడా పట్టుకున్నట్టుగా అయితే ఇదంతా సిబిఐ చేసింది, పట్టుకుంది, ఈ విషయాలు బయటకు వచ్చాయని చెప్పేసి అయితే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ వంటి వాళ్ళు, 20 సూత్రాల కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి బీజేపీ నేత లంకా దినకర్ వంటి వాళ్ళు ఏకంగా ప్రెస్ తో, మీడియాతోనే మాట్లాడి విమర్శల వర్షం కురిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. కొన్ని ఆంగ్ల వెబ్సైట్ లో కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ స్క్రీన్ షాట్లు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఇదే గనక నిజమైతే, ఇదే గనక వాస్తవం అయితే, కొన్ని కోట్ల మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసినటువంటి పాపం ఖచ్చితంగా గత ప్రభుత్వానికి అంటుకోక మానదు.